రోహిణి అయితే ఇంకా ఇంటికి చేరుకున్న తర్వాత జరిగిన విషయం ఎంత అయితే తన వాళ్ళ అమ్మతో చెప్తుంది. ఈ విధంగా చేశాడమ్మా అని చెప్పానంటే, మనం చెప్పిన మోసం కంటే తను ఏమన్నా చెప్పాడా అమ్మా, మనము నీకు బిడ్డ ఉన్నాడన్న సంగతి కూడా దాచిపెట్టి కదా ఈ పెళ్లి చేసుకున్నావు నువ్వు అని చెప్పానంటే, ఇంకా నేను అంటే ఏదో చెప్పానులే అనుకో తన మీద ఇష్టంతో, కానీ జాబ్ విషయంలో నన్ను ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడతారో నీకు తెలియదా అమ్మ అని చెప్పానంటే, ఎప్పుడు నోరెత్తి మాట్లాడని మీనా కూడా అలాగే మాట్లాడుతుందని చెప్పని అంటూ ఉంటుంది. ఇక్కడ సత్యం అయితే ఇంక మీరు అలాగే గొడవలు వేసుకుంటూ ఉంటారా, నీకంటే మీ అన్న భార్యే కదా, తను మీ వదినే కదా, ఏదో ఒక మాట అంటే పడలేవా నువ్వు అని చెప్పని అంటాడు. ఇంక అందరూ మాట పెరుగుతూ ఉంటే ఇంక మీనాకు కూడా కోపం వచ్చి, అవును అత్తయ్య, మా ఆయన కారు లేనప్పుడు మీరు ఎన్ని మాటలు ఇదేనా మీరు ఆ కొడుకు ఈ కొడుకు ఇచ్చే విలువ అని చెప్పనని ఇంకా మీనా కూడా మాట్లాడడంతో ఇంకా సత్యం అయితే ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు. ఇంకా వాళ్ళ ఇల్లు అయితే కనుక్కొని ఇంక ఇంటికి పోయిన తర్వాత రోహిణి అయితే ఇంకా కూర్చోండి అని చెప్పని అంటుంది. నువ్వెందుకు వచ్చావు మనోజ్, నేను చెప్పాను కదా నీ మొహం చూడనని చెప్పానని అంటే, ఇంకా మనోజ్ అయితే కాళ్ళ మీద పడినట్టుగా సారీ రోహిణి, ఇంకెప్పుడు ఇలా అబద్ధం నీకు చెప్పనని చెప్పని అంటాడు. కానీ ఇంకా అంత చెప్పి చేసిన తర్వాత అయితే, కానీ నాకు ఆ ఇంటికైతే రావడం నాకు ఇష్టం లేదు, నేనైతే వేరే కాపురం పెట్టాలి అని చెప్పని అయితే మనోజ్తో చెప్పేస్తుంది. అలా అయినా చెప్పేస్తే అప్పుడు తన బండారం మొత్తం ఇంట్లో వాళ్ళు అడిగే మాటలు అవన్నీ తప్పించుకోవచ్చు అని చెప్పని ఆ మాట అనడంతో ఇంకా మనోజ్ కూడా అయితే ఇంకా రోహిణి అక్కడి నుంచి వచ్చేటట్లేదని, అలాగే మనం ఇద్దరం వేరే కాపురం పెడతాము అని చెప్పనని రోహిణికి అయితే మాట ఇచ్చి అక్కడి నుంచి తీసుకొని వస్తాడు. ఇంకా వచ్చేటప్పుడైతే ఇంకా రోహిణి అలాగే వాళ్ళ అమ్మ తన ఫోటోని అయితే అక్కడ ఇంట్లో చూస్తాడు మనోజ్. చూసిన తర్వాత అవును రోహిణి, ఈ బాబు నీతో కూడా ఉన్నాడు ఏంటి అని చెప్పానంటే, ఇవన్నీ నీకు అనవసరం మనోజ్, ఇది వేరే విషయం కదా అని చెప్పని నేను మాట